గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో నిర్వహించారు. ఇందులో 8 మండలాల్లోని హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క పోటీలు గీతా జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలో 5వ అధ్యాయం కర్మసన్య యుగం నుండి విద్యార్థులకు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ వేపూరి రాములు గౌడ్, సత్యనారాయణ, బుర్ర శంకరయ్య, చెరుకు లక్ష్మయ్యలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగంపల్లి రాజేష్ మాట్లాడుతూ, భగవద్గీత మనిషి యొక్క జీవన విధానానికి ప్రామాణికంగా మరియు ఏ సమస్యకైనా మార్గం చూపించే ప్రక్రియని మరియు కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మంత్రాలను మన విద్యార్థుల నుండి పలుకుట జరుగుతుందని, భగవద్గీత మానవాళికి అమృత భాండాగారమని తెలియజేశారు. మాట వినబడితేనే పూజ. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడు కృష్ణుని రూపంలో అర్జునుని మాధ్యమంగా హిందూ సంస్కృతికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజం. అందుకే మహాభారతాన్ని ఈ భగవద్గీత ఉండడం చేత పంచమ వేదం అని అన్నారు. మనకు వేదాలు 4, కానీ ఇది అందులో ఉండడం వల్ల దీన్ని మహాభారతాన్ని పంచమ వేదము అని అన్నారు. ఇది భీష్మ పర్వంలో వస్తుంది. చిన్నపిల్లలు మారం చేస్తారు, బడికి పోనని బాగా ఏడుస్తుంటారు. మారం చేసి ఒక్కొక్కసారి కింద పడి దొరుకుతుంటారు. మన ఇంట్లో మన పిల్లలు కూడా ఆచార్యులు కూడా గమనించి ఉంటారు. పోమని మారం చేస్తుంటారు, ఎన్నో తప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని కొట్టో, తిట్టో, బెదిరించో, బదిలాడో, ప్రైజ్ ఇచ్చో, గిఫ్ట్ ఇచ్చో, నీకు వచ్చినాక నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పో మెల్లగా ఆ స్కూల్కి కానీ ఆ విద్యావనానికి కానీ మనం పంపిస్తూ ఉంటాం. తర్వాత విద్యార్థికి అభిరుచి దొరికిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చేసి చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి, టీచర్ సార్ నేను ఉద్యోగం చేస్తున్నానంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అర్జునుడు మొత్తం మహాభారతంలో యుద్ధంకి మొత్తం సన్నద్ధాలు చేస్తున్నారు. 18 అక్షౌహిణుల సైన్యం, 11 అక్షౌహిణుల సైన్యం కౌరవుల దిక్కుంది, 7 అక్షౌహిణుల సైన్యము పాండవుల దిక్కుంది. అయితే నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో మాధవ, నన్ను ఈ సైన్యం మధ్య ఉంచమని చెప్పి కృష్ణుని ప్రార్థించాడు. కృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క సైన్యం మధ్యలో భీష్మ ద్రోణులకు ఎదురుగా, భీష్ముడు అంటే వాళ్ళ తాతగారు, చిన్నప్పటి నుంచి సాగినటువంటి వ్యక్తి. ద్రోణుడు అంటే అర్జునుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి, ద్రోణాచార్య అటువంటి వ్యక్తి. పంచమోऽధ్యాయः కర్మసన్యాసయోగः అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సత్యో నిపద్యతే నిత్యం కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తేషు కమ్మసి నవద్వారేషు వేదేహి నైవ కుర్వన్న కారయత్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయుక్తం స్వభావస్తు ప్రవర్తతే నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సంవిదుః అజ్ఞానేనాభిజ్ఞానం తేన ముచ్యంతి జంతవః జ్ఞానేన బుద్ధజ్ఞానం తేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం న కాశయతి తత్పరం. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్కూల్ విద్యార్థులు, టీచర్స్ పాల్గొన్నారు.